గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్య యోగము నుంచి 2వ శ్లోకము చూద్దాము. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యాజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. శ్రీ భగవానువాచ, పరమేశ్వరుడైన భగవానుడు పలికెను. కుత, ఎక్కడి నుండి, త్వా, నీకు, కష్మలం, భ్రాంతి, ఇదం, ఈ యొక్క, విషమే, ఈ సంకట సమయంలో, సముపస్థితం, దాపురించింది, అనార్య, అనాగరికమైన వ్యక్తి, జుష్టం, ఆచరింపబడునది, అస్వర్గ్యం, ఉత్తమ లోకాలకు దారి తీసేది కాదు, అకీర్తికరం, అపకీర్తిని కలిగించేది, అర్జున. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. శ్రీ భగవానుడు ఇట్లనెను, ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగని సూచించేది కాదు. మనుస్మృతి ఆర్యన్ అన్న పదాన్ని అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తి అని నిర్వచించింది. ఆర్యన్ మంచితనాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అన్నట్టుగా. వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యము మానవులను అన్ని కోణాల్లో ఆర్యన్లుగా అయ్యేట్టు ప్రోత్సహించడమే. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రస్తుత పరిస్థితి ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు. మరియు ప్రస్తుత పరిస్థితిలో ఆదర్శవంతంగా ప్రవర్తించడం ఎలాగో తెలియని అతని అయోమయ స్థితిని సూచిస్తూ మందలిస్తున్నాడు. భగవద్గీత నిజానికి ఇక్కడ నుండే ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ఇక మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. పరమాత్మ మొదట్లో అర్జునుడిలో జ్ఞాన పిపాసని పెంపొందిస్తూ ప్రారంభిస్తున్నాడు. దీనికోసం అతని అయోమయ పరిస్థితి అగౌరవమైనదని, ధార్మికుడైన వాడికి తగదని చెప్తున్నాడు. తదుపరి అర్జునుడికి తన చిత్తభ్రాంతి వలన కలిగే బాధ, అపకీర్తి, జీవితంలో వైఫల్యం మరియు ఆత్మభ్రష్టత్వం వంటి వాటిని గుర్తు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చకుండా అతన్ని తన ప్రస్తుత పరిస్థితిపై అసౌకర్యముగా భావింపచేస్తున్నాడు. మనం అయోమయంలో ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క సహజ స్థితి కానందువల్ల మనకి అసౌకర్యముగా ఉంటుంది. అలాంటి వ్యాకులత సరైన దారిలో పెట్టబడితే వైదిక జ్ఞాన సముపార్జనకి ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది. తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునుపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు.
ఈ విధంగా భగవంతుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా మానవులని సంక్షోభానికి గురిచేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోవడానికి వారిని సరి అయిన జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు. చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశకి చేరుకుంటాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ వచ్చే వీడియోలో 2వ అధ్యాయము 3వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.